బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహాన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక దివ్యాంగుల కాలనీకి వచ్చిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డిని నిలదీశారు. జవహర్ నగర్ లో వీధి కుక్కల బెడద నివారించాలని గతంలో ఎన్నిసార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాలా అనాథ పాపం వాళ్ళకి వేయాలి మనం అని మేము ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో మాట్లాడినాం. తెలుసున్నది మళ్ళీ ఈ ఇష్యూ రేపు మాట్లాడదాం, ఏదో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్పినాం. ఏదైనా అన్యాయంగా భావిస్తే క్షమిస్తున్నాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో మంగళవారం ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు విహాన్ పై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. బాలుడిని ముండ్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లి వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. విహాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో బాలుడి తలపాకంలో ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. శరీరం ఇన్ఫెక్షన్ కు గురై మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నామా విహాన్ ఏ విధంగా తన అక్క చెల్లెలతో ఇంటి పక్కన ఉన్న పిల్లలతో ఏ విధంగా ఆడుకుంటూ డాన్స్ వేస్తున్న వీడియోని మనం చూస్తున్నాం. అయితే 2 రోజుల క్రితం ఎంతో సందడిగా తమ కుమారుడు ఇంట్లో ఆ విధంగా డాన్స్ చేస్తూ సంతోషంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో అటు తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి గతంలోనే అక్కడున్న మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ సిబ్బందికి మేము ఫిర్యాదు చేసిన వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది మా కాలనీలో అని చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ విధంగా దాడి చేశాయి వీధి కుక్కల దాడికి ఒక బాలుడు మృతి చెందారని చెప్పి అక్కడున్న ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నామా అంత చక్కగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న బాలుడు సడన్ గా ఇప్పుడు లేడనే వార్త తెలియటంతో ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విహాన్ కుటుంబ సభ్యులు. వీధి కుక్కల బెడత ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోవటం దారుణమన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేశ్వర్ గౌడ్. కుక్కల బెడద తప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం కుక్కల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. జవహర్ నగర్ ఇంత పెద్ద ఏరియా కాబట్టి దీన్ని చర్యలు తీసుకుంటాం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకోకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో కంప్లైంట్ వచ్చిన శానిటేషన్ వాళ్ళని కానీ శానిటేషన్ వాళ్ళకి కూడా మేము ఇది తీసుకుపోయినాము. వాళ్ళు కూడా ఈ శాశ్వత పరిష్కారం చేస్తామంటున్నారు. శానిటేషన్